ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం అంతా ఒకటి అనుకుంటే జరిగేది మరొకటి. బుద్ధి వైకల్యం, బంధు వైరం, అకాల భోజనం, దుర్మార్గులతో కలయిక, విద్యాభంగం, అనవసర తగాదాలు ఇవన్నీ వస్తాయి. ద్వితీయ కుజుడు కారణంగా ఉన్నతాధికారులతో ఇబ్బందులు, ప్రభుత్వ ఉద్యోగులకు అధికారుల వలన తీవ్ర ఒత్తిడి ఉంటుంది. మాట కటువుగా ఉన్నా అందరి మన్నలను పొందుతారు మీరు. ద్రవ్యలాభం అనుకోకుండా ద్రవ్యం లాభిస్తుంది. ఇతరులను నమ్మకపోవడం, అనవసరమైన పట్టుదలకు పోయి స్వయంగా కార్యాలన్నీ చెడగొట్టుకుంటారు. తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కోపతాపాలకు లోనయ్యి దారితీస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చు, దాని వలన మనశ్శాంతి ఉండదు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. సర్దుకుపోతే చాలా బాగుంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కీర్తి పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో కాని పనులు నెరవేరుతాయి. దాని వలన అర్ధలాభం కూడా కలుగుతుంది. వ్యాపారస్తులకి పెట్టుబడికి తగినట్టుగా ఆదాయం రాదు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడవద్దు, వాదనలకు దిగవద్దు, దూర ప్రయాణాలు చేయవద్దు. స్థానచలనం చేయవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది. శుభకార్యాచరణాల వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు రాజీ కుదుర్చుకుంటే తొందరగా పరిష్కారం అవుతుంది. విదేశీ ప్రయాణ ఏర్పాట్లలో అనుకూలమైన కాలమే. విద్యార్థులు పై చదువులకు, పోటీ పరీక్షల్లోనూ విజయం సాధిస్తారు. పునర్వసు 4వ పాదం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. పుష్యం 1, 2, 3, 4 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వాళ్ళు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. మేలు జరుగుతుంది.